గురూజీ, హైదరాబాద్ నుంచి హేమలత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి హేమలత గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి కోసం అండి. తప్పకుండా అండి, మీ వారి పేరు నక్షత్రం చెప్పండి. 27/10/1972 ఉదయం 9:10 మధ్యన జన్మించారండి. నక్షత్రం సరిగా తెలియదండి. సరేనండి, 27/10 1972 1972 ఉదయం. నరసింహమూర్తి అండి. సరేనండి, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే తల్లి. మీ పాదపద్మములకు నా నమస్కారములండి. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. మా వారి కోసం తెలుసుకోవాలనండి. ఆయన 27/10/1977లో జన్మించారండి. 9-10 మధ్యలో నక్షత్రం సరిగా తెలియదండి. ఆరుద్ర అంటారు మా అత్తయ్య గారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామండి మేము. ఆయన ఆరోగ్యం కూడా సరిగా ఉండట్లేదు. మా నడుము నొప్పి, మకాలు నొప్పి అంటున్నారండి. ఎలక్ట్రికల్ వర్క్ చేస్తారండి. సరే తల్లి, హారిద్ర నక్షత్రం కరెక్ట్గా ఉంది. హారిద్ర నక్షత్రం మిథున రాశిలోనే జన్మించారు మీ భర్త గారు. జాతకం అయితే బాగానే ఉంది తల్లి, కానీ కష్టపడతాడు, ప్రతిఫలం లేదు అంతే. అవునండి, చాలా కష్టపడతారండి. ఒకరికి సాయం చేయాలి అంటారు, ఒకరికి దానం చేయాలి అంటారు, కానీ ఏమి ఇప్పుడు అదే నా కూతుర్ని చదివించుకోవాలి, మా భార్యకి మా అమ్మగారికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి అనేసి ఆయన చాలా బాధపడుతున్నారండి ఈ మధ్య. ఏం భయపడకండి, జన్మజాతకంలో చతుస్థానంలో రాహు ఉన్నాడు. కాస్త ప్రతి మంగళవారం నాగదేవతలకు పాల పోసి 5 ప్రదక్షిణ చేయమని చెప్పండి. ఉదయాన్నే 5 నుంచి 6-7 లోపు, సాయంత్రం దుర్గాదేవి దేవాలయం వెళ్ళి దుర్గామాత దేవాలయం దర్శించుకొని రమ్మని చెప్పండి. ఇలా ప్రతి మంగళవారం 16 వారాలు చేసుకొని, తర్వాత ప్రతి శనివారం రోజు గోమాతకి మీ చేతుల నుండి ఏదైనా పండు, పలహారము, కూరగాయలో లేదా ఆకుకూర ఇలాంటివి ఏదైనా తినబెట్టి 5 ప్రదక్షిణలు చేసుకోమని చెప్పండి. అమావాస్య రోజు ఎక్కడైనా దూరంగా నదీ తీరం ఉంటే అక్కడ వెళ్ళి స్నానం చేసి ఒక కొబ్బరికాయను అందులో వదిలేసి వచ్చేయాలి. ఇలా ఒక 3 మాసాలు, వీటిని 16 వారాలు ఈ 3 అమావాస్యలు దించేసుకోమని చెప్పండి. త్వరలో మీ భర్తకు అంతా మంచిదవుతుంది తల్లి. ఎక్కువగా దుర్గాదేవిని ఆరాధన చేయమని చెప్పండి. మరియు మహావిష్ణు అంటే బుధుడికి అధిదేవతలు మహావిష్ణు కదా, మహావిష్ణువుని శ్రీరామ లేదా వెంకటేశ్వర, శ్రీకృష్ణ ఇలాంటి వాళ్ళని పూజిస్తూ, విష్ణువుని ఆరాధన చేస్తూ దుర్గాదేవిని పూజిస్తే మరంత మంచిదవుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే.